బార్లకు పోయినావా, బిర్రుగా తాగినవా, తాగింది కదాక బజార్లవా అన్నావా. గిదే సోకు గాలిపోయిందిలా కొందరికి. అంటే కోపం ఊరికొత్తది కానీ ఇంటికాడ పెండ్లం పోరగాళ్ళు ఉన్నారు, ఏటింగ్ ఏత్తరు, ఏదో కుతిక తడిపినాం కదా ఇక ఇంటితో వాడదాం, మరి ఇల్లు ఎట్లుందో పెండ్లం పోరగాళ్ళు ఏం చేస్తారో అన్న సో ఇంత నన్ను ఉండదు. అరే జరంత తాగి ఇంటితో పడతా కాదా, అయినా ఎందుకు ఇటరు, తాగాలే బజార్లా బొర్రాలే, గప్పుడేగా ఊర్పుంట జనాలు తిడితే పానానికి హాయిగా అంటది. ఇక మీరేమన్నా నుండ్రులా కానీ గిసొంటోళ్ళే ఎక్కువైతారు. ఒక ఆయన తాగి సుతారంగా ఇంటికి పోయేసరికి ఏమైందో ఇంటే నాకంటే ఎక్కువ మీరే తిడతారు. ఓ నాయన్నో, ఇప్పుడే నీకు నూరే నిండినా అని నా తండ్రి, ఇంత పని ఎట్లా చేతివే నా సామి, పోంగో ముచ్చటని చెప్పిపోకపోతివే నాయన్నో అని పెండ్లం. అగో ఇప్పటిదాకా బాగానే ఉండే, పొదుగాల కనిపించే పొద్దుమీకి ఇట్లా అని ఆళ్ళోళ్ళు ఇల్లోళ్ళు మాట్లాడుకుంటారు పీనుక్కాడ. ఓ ఇంట ఆయన చనిపోయిండని ఇంట ఆమె, ఊరైన చనిపోయిండని చుట్టుపక్క పొంటోళ్ళు గిట్లా మాట్లాడుకుంటారు. మరి చనిపోయిన మోతబారి ఎవలయ్యా అంటే వికారాబాద్ జిల్లాలో ఈకారం కొట్టే పని చేసిండు ఎల్లప్ప. ఇగో తాండూరు మండలం నావంగిలుంటాడు ఈయన ఓ లీడర్ తన పని చేస్తారట. ఓనాడు సుక్కేద్దామని దోస్తోటి కలిపి గట్టిగానే గుంజిండు రిమ్ము. నమ్మదాయనంక చల్లగా వన్నాడు. ఇక దొరికిందే సందనుకొని సోపతచ్చినోడు పైసలు పరస అందుకొని తుర్రు అన్నాడు. తాగినోడు అంటే అన్నాడు కానీ కర్మ కాటేసింది గట్టిగానే. పరస అందుకొని బిర్రు ఉరుకుతున్నా అనుకున్నాడు కానీ ట్రైన్ వచ్చి గుదితే పానాలు ఇడిచిండు. ఇక చూసిన వాళ్ళంతా పర్సు పైసలు ఎల్లపై ఉండే వరకు ఇంటోళ్ళకి ఫోన్ కొట్టి పానాలు ఇడిచిండు, మీ పేరు పెట్టని చెప్పిండట. ఇక వీళ్ళు ఏడుపు అందుకున్నారు ఒకటే, కానీ నవ్వుకుంటొచ్చి పీనికి నాది కాదు పరిచయం కాకూరనడట మోతవారి. చూసినారులా మందింట్లో మన్నువడ ఎంత పని చేసిందో.